నమస్కారం వ్యూవర్స్. ఈ రోజు మనం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన, మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఒక విశిష్టమైన వ్రతం గురించి తెలుసుకుందాం. అదే శ్రీ వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? పేరులోనే ఉంది. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్ములను అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గృహలక్ష్మి, ఆదిలక్ష్ములను పూజించిన ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘ సుమంగళిత్వం కోసం ఆచరించే ఒక పవిత్రమైన వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో, ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కొన్నిసార్లు ఒకే శ్రావణ మాసంలో 2 శుక్రవారాలు వచ్చినా పౌర్ణమికి దగ్గరగా ఉన్న శుక్రవారాన్ని ప్రాముఖ్యతనిస్తారు. శ్రావణ మాసం అంటేనే పండుగలు, పర్వదినాలకు ప్రసిద్ధి. అటువంటి మాసంలో ఈ వ్రతం చేయడం వల్ల మరింత పుణ్యం లభిస్తుందని విశ్వాసం. వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు అనే విషయం తెలుసుకుందాము. సాధారణంగా ఈ వ్రతం ముందు రోజు ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు పెట్టి అలంకరిస్తారు. వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి, శుచిగా స్నానం చేసి, ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేస్తారు. ఒక పీటపై కొత్త బియ్యాన్ని పోసి, దానిపై కలశాన్ని స్థాపించి, లక్ష్మీదేవి రూపాన్ని కొలువుదీరుస్తారు. పసుపు, కుంకుమ, గంధం, పూలు, పండ్లు, నైవేద్యాలు, పానీయాలు, తాంబూలం, ముత్యాలు, బంగారు ఆభరణాలు వంటివాటితో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ముఖ్యంగా 5 లేదా 9 దారాలతో తయారుచేసిన 9 ముడులుగల తోరణాన్ని లక్ష్మీదేవికి నివేదించి, వ్రతం చేసే స్త్రీ చేతికి కట్టుకుంటారు. ఈ తోరణం లక్ష్మీదేవి ఆశీస్సులకు ప్రతీకగా భావిస్తారు. వ్రతం కథను చదవడం లేదా వినడం ఈ పూజలో ఒక భాగం. వరలక్ష్మి వ్రతం కేవలం ఒక ఆచారం కాదు, అది భక్తి, విశ్వాసం, కుటుంబ బంధాలను పెంపొందించే ఒక పవిత్రమైన వేడుక. ఈ వ్రతం ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.